వీడియో అయితే చూసిరు అని అనుకుంటున్నా. ఎట్లా చేస్తా? కిట్టిగాడు కామెంట్ బాక్స్ ఆన్ చేసిండు, కామెంట్ పెట్టిన వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చేసిండు. తెలుసా మీకు? అందుకనే పెళ్లి వీడియో పెట్టిండు. ఏమని కామెంట్ పెట్టినానంటే, మీకు అంత ఎరుపప్పలెక్క కనిపిస్తున్నామా, రాను రాను మీ వీడియోస్ అస్సలు బాలేవు, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు, అస్సలు నచ్చట్లేదు మాకు మీ వీడియోస్ అయితే. బ్రో నిజంగా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది, ఆ వీడియో పెట్టావు నిజమేనా అది అని ఒక బ్రదర్ కామెంట్ పెడితే ఆ కామెంట్ కి కూడా రిప్లై ఇచ్చిండు. ఆ ఛానల్ కి వాని వీడియోలో వానికే కామెంట్ పెడితే వాడు కూడా రిప్లై ఇచ్చిండు. అంటే వాడు చూసే కదా రిప్లై ఇచ్చిండు. అంత సపోర్టివ్ గా కామెంట్ పెట్టింది ఆ సిస్టర్. కిట్టిగాడు కూడా చూసినట్టే ఉన్నాడు. 5 days ఇవ్వగానే కదా మొన్న నేను పెట్టినంటే, నువ్వు వెళ్ళింది మీ అన్న పెళ్లి అని చెప్పి అక్కడికి వెళ్ళావు, పెళ్లి పనులు స్టార్ట్ చేసావు, మళ్ళీ ఈ 2 కోట్లు ఫైన్ వేయాలి, ఎందుకంటే నన్ను ఎన్నిసార్లు వీడియో చేస్తున్నావు కదా, అందుకే నీకు ఫైన్. వీడియో డైరెక్ట్ గా కామెంట్ పెట్టేసింది ఆ సిస్టర్ కి, వీడియో చేసి పెట్టావు కదా, బ్యాగ్ సర్దుకొని వెళ్తున్నా బాయ్ అని వీడియో పెట్టావు కదరా, మళ్ళీ ఎందుకురా ఇట్లాంటి ఫేక్ వీడియోస్ చేస్తున్నావు. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, నేను మీతో మాట్లాడేటప్పుడు మీకు బోర్ కొట్టకూడదని నేను డైలీ మార్నింగ్ ఇంట్లో పనులు ఎలా చేసుకుంటాను అనేది ఇక్కడ సైడ్కు వీడియో పెడతాను. ఈ వీడియో చూస్తూ ఈ మాటలు వింటూ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా అయితే లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారనే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లచ్చక టీవీలో వీడియో అయితే చూసిరు అని అనుకుంటున్నా. ఎట్లా చూస్తారు? పెళ్లి వీడియో డిలీట్ చేసిండు కదా, ఎట్లా చూస్తారు మళ్ళా? అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. అదేంటంటే, కిట్టిగాడు కామెంట్ బాక్స్ ఆన్ చేసిండు, కామెంట్ పెట్టిన వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చేసిండు. తెలుసా మీకు? ఇప్పుడు ఆ కామెంట్స్ మీకు ఇక్కడ మెన్షన్ చేస్తా చూడండి. ఫస్ట్ కిట్టిగాడు పెట్టిన పెళ్లి వీడియో గురించి అయితే మాట్లాడుకుందాం. కిట్టిగాడు పెళ్లి వీడియో ఎందుకు పెట్టాడంటే, వ్యూస్ మొత్తం పడిపోయినాయి ఫ్రెండ్స్. 50K వ్యూస్ వచ్చినాయి, వ్యూస్ మొత్తం పడిపోతున్నాయి. ఒక హోమ్ టూర్ వీడియోనే 200K దాటింది. అంటే వాడు కంటిన్యూగా వాడి జెన్యూన్ వీడియోస్ చేసుకుంటే ఖచ్చితంగా వీడియో రీచ్ అవుతుంది. వాడికి జెన్యూన్ ఉండి మంచిగా వీడియోస్ చేసుకుంటే జనాలు ఖచ్చితంగా వాడిని సపోర్ట్ చేస్తారు. హోమ్ టూర్ వీడియో చూస్తేనే అర్థమైపోయింది. వాడు ఏ డ్రామా చేసినా, ఎంత కంటెంట్ క్రియేట్ చేసుకున్నా పాపం వాడికి వ్యూస్ వస్తలేవు. ఇక వ్యూస్ మొత్తం పడిపోయినాయి. ఇక వ్యూస్ రావడం చాలా కష్టం. డ్రామాలు దాదాపు అందరికి అర్థమైనాయి. ఇక వీడు చేసేటి ఇసంటి వీడియోలే వీడిని చూడొద్దు అని మొత్తమే వీడియోని స్కిప్ చేసేసి ఛానల్ ఓపెన్ చేస్తారు. చాలా వరకు అందరు రిపోర్ట్స్ కూడా పెట్టిరు. డోంట్ రికమెండ్ దిస్ ఛానల్ అని కూడా కొట్టిరు. ఇంకెవరికైతే రికమెండ్ అయితే లేదు ఛానల్, వ్యూస్ వస్తలేవు. అయితే నెక్స్ట్ వీడియోనన్నా బాగా బీభత్సంగా ఏడ్చుకుంటానన్న వీడియో చేయాలి, లేదంటే కుకింగ్ వీడియోస్ అన్నా చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఈ డ్రామాలు ఇవన్నీ వర్కౌట్ కావని మనకి అర్థమైంది. అందుకనే పెళ్లి వీడియో పెట్టిండు. కానీ పెళ్లి వీడియో 1 అవర్లో వీడియో మొత్తం డిలీట్ అయిపోయింది. అన్న ఇంక ఇంటికి వచ్చిండు అని వీడియో అయితే చేయలేదు కదా, ఇక దాని మీద ఏమైనా కంటెంట్ బాగా ఏడుపోటు వీడియో చేయాలని ఆలోచిస్తుండేమో. అందుకే సడన్ గా ఈ వీడియో డిలీట్ చేసి ఏడుపోటు వీడియో పెడతాడు కావచ్చు. నెక్స్ట్ వీడియో చూద్దాం. ఇటుగాడు కామెంట్ బాక్స్ ఆన్ చేసిండు అని చెప్పినా కదా, ఇలానే షార్ట్ వీడియోస్లలో కామెంట్ బాక్స్ ఆన్ చేసే ఉన్నాయి, మీరు చూడండి. ఈ మధ్య పెట్టే వీడియోస్ కి కాకుండా 1 month ago ఉన్న వీడియోస్ కి అన్నిటికీ కామెంట్ బాక్స్ ఆన్ చేసే ఉన్నాయి. ఇది చూడండి. మీరు ఇంకెవరైనా కామెంట్ పెట్టాలనుకుంటే పెట్టండి. చాలా వరకు కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడా రిప్లై ఇచ్చాము. వీడియోలో మెన్షన్ చేస్తూ మాట్లాడదాం, ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు ఎట్లా కామెంట్ పెట్టిరు అనేది మీకు ఇక్కడ ప్రూఫ్ పెడతాను చూడండి. ఒక సిస్టర్ కిట్టిగానికి ఏమని కామెంట్ పెట్టిందంటే, ఇప్పుడు ఎట్లా వీడియోస్లలో బాగానే కనిపిస్తుంది కదా, పళ్ళు కూడా ఉన్నాయి కదా అని సిస్టర్ అడిగితే వాడు ఏమని రిప్లై ఇచ్చిండనంటే, ఇది ప్రమోషన్ వీడియో, ఇది ఎప్పుడో చేసినాము, కానీ వాళ్ళు డేట్ చెప్పినప్పుడే ఆ డేట్కి రిలీజ్ చేయాలి అన్నట్టుగా పెట్టిండు. అంత ఐడియా లేదు. ఇక్కడ మెన్షన్ చేస్తే మీరే చదువుకోండి. ఇంకొక బ్రదర్ ఏమని కామెంట్ పెట్టినానంటే, మీకు అంత ఎరుపప్పలెక్క కనిపిస్తున్నామా, రాను రాను మీ వీడియోస్ అస్సలు బాలేవు, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు, అస్సలు నచ్చట్లేదు మాకు మీ వీడియోస్ అయితే. అక్క ఏం పూసినా కానీ చండాలంగా ఉంటుంది, అస్సలే బాగాలేదు. ఆడియన్స్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు, ఆడియన్స్ సపోర్ట్ తోట నువ్వు ఇక్కడి వరకు వచ్చినావు, ఆడియన్స్ని ఫూల్స్ చేయడానికి అస్సలు ట్రై చేయకు సరేనా అని ఆ బ్రదర్ కామెంట్ పెడితే కిట్టిగాడు ఏమైనా సమాధానం ఇచ్చిండో మనకైతే తెలియదు. ఎందుకంటే అక్కడ కామెంట్ ఇక్కడ మీకు మెన్షన్ చేస్తా చూడండి. కామెంట్స్ పెట్టిండు, రిప్లై అయితే ఇచ్చిండు ఆ బ్రదర్కి. కానీ ఆ కామెంట్ కనపడకుండా హైడ్ చేసి పెట్టుకున్నాడు అనమాట. ఈ బ్రదర్ అయితే మంచిగానే అడిగిండు, క్వశ్చన్ కరెక్ట్గా అడిగిండు. కానీ వాడు ఏం సమాధానం ఇచ్చిండో మనకు కనిపిస్తే బాగుండు, వాడు కనిపించకుండా పెట్టుకున్నాడు అనమాట. ఇక ఇంకొక క్వశ్చన్ ఏంటిదంటే, అతని పళ్ళు పోయాయి అన్నావు కదా, ఇప్పుడు వీడియోస్లలో మంచిగా కనిపిస్తున్నాయి, పళ్ళు ఉన్నాయి కదా, మళ్ళీ ఇట్లా వచ్చినాయి నీకు పళ్ళు అని ఒక బ్రదర్ అడిగితే, లత పళ్ళు పోతే మళ్ళీ రాకూడదా అండి అని పెట్టిండు. అంటే చిన్నపిల్ల నువ్వుకే పళ్ళు పోయి పళ్ళు రావడానికి ఎంత వేస్ట్ గాడు. ఆ సమాధానం ఏంటి, పళ్ళు పోతే మళ్ళీ రావద్దా అండి అంటే ఏందన్నట్టుది. ఏంద్రా వేస్ట్ ఫీల్, ఏం సమాధానం ఇచ్చినాం రా వాళ్ళ కామెంట్స్కి. అందుకే ఏం సమాధానం ఇయ్యాలో తెలియక నువ్వు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుంటున్నావు. ఇప్పుడున్న వీడియోస్కి కామెంట్ బాక్స్ అందుకే ఆఫ్ చేస్తుండు అడిగిండు. ఇంకొక బ్రో కూడా మంచిగా క్వశ్చన్ అడిగిండు. బ్రో నిజంగా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది, ఆ వీడియో పెట్టావు నిజమేనా అది అని ఒక బ్రదర్ కామెంట్ పెడితే ఆ కామెంట్కి కూడా రిప్లై ఇచ్చిండు. ఇచ్చినట్టు బాగానే ఉన్నాయి, మీరు చూడండి ఇక్కడ ఫోటో పెడతాను. రిప్లైస్ ఇచ్చినట్టు బాగానే ఉన్నాయి, కానీ వాడు ఏమని రిప్లై ఇచ్చిండో మనకు కనపడకుండా వాడు హైడ్ చేసుకున్నాడు అనమాట. కొన్ని కామెంట్స్ కనిపించినాయి, కొన్ని కామెంట్స్ అయితే కనిపించలేదు.
అసలు కిట్టిగానికి అన్నీ తెలుసు, జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఎట్లా తిడుతురు, ఏమేమి చేస్తురు, ఫేక్ వీడియోస్ చేస్తున్నామని జనాలకు కూడా అర్థమైంది అని కిట్టిగానికి అన్నీ తెలుసు. అయినా కానీ వాడు వీడియోస్ ఇట్లనే చేస్తుండు. ఇప్పుడు మన వీడియోస్ అంటే చూస్తుండో లేదో అని అనుకోవచ్చు, కానీ వాన్ ఛానల్కి వాన్ వీడియోలో వానికే కామెంట్ పెడితే వాడు కూడా రిప్లై ఇచ్చిండు. అంటే వాడు చూసే కదా రిప్లై ఇచ్చిండు. వచ్చింది 5 days ఎగోనే మనం ఎన్ని వీడియోస్ చేస్తున్నాం, వాడు చేసేది ఇంత ఫేక్ కంటెంట్ అని చెప్పినా కానీ ఆ సిస్టర్ భలే కామెంట్ చేసింది. ఆ సిస్టర్ కామెంట్ మీకు చెప్తాను చూడండి. బ్రో మీరు లతని చాలా చేంజ్ చేసిర్రు, చాలా మంచిగా కనిపిస్తుంది, ఇప్పుడు చూస్తే చాలా హ్యాపీగా ఉంది అది ఇది నా సిస్టర్ కామెంట్ పెట్టింది. అది ఇప్పుడే కొత్తగా 5 days ఏగో మొన్ననే పెట్టింది. ఇక్కడ కామెంట్ పెడతా మీరే చూడండి ఫ్రెండ్స్. అంత సపోర్టివ్గా కామెంట్ పెట్టింది ఆ సిస్టర్. కిట్టిగాడు కూడా చూసినట్టే ఉన్నాడు. 5 days ఎగోనే కదా, మొన్ననే చూసే ఉంటాడు ఖచ్చితంగా. కామెంట్ బాక్స్ ఆఫ్ చేసిండు, కామెంట్స్ ఎక్కువ వెళ్ళాయి. పాత వీడియోస్కి ఎవరైనా చూసిన వాళ్ళు కామెంట్ పెడతారు కదా, కామెంట్స్ అయితే ఖచ్చితంగా ఓపెన్ చేసి చూస్తాడు. ఇంకొక బ్రదర్ ఏమని పెట్టిండంటే, నువ్వు వెళ్ళింది మీ అన్న పెళ్ళి అని చెప్పి అక్కడికి వెళ్ళావు, పెళ్లి పనులు స్టార్ట్ చేసావు, మళ్ళీ ఈ బిగ్ బాస్ షార్ట్ వీడియో పెట్టినావేంద్ర వేస్ట్ ఫెల్లో, చి నిన్ను చూస్తేనే మాకు పిచ్చి లేస్తుంది, మాకు నచ్చట్లేదు అన్నట్టుగా బ్రదర్ అయితే కామెంట్ పెట్టిండు. ఇక ఆ బ్రదర్ కూడా కిట్టిగాడు మంచిగానే రిప్లై ఇచ్చి, జనాలు ఏమంటున్నారు కిట్టిగాని గురించి అని. కిట్టిగానికి అన్నీ తెలుసు. కాకపోతే ఒక సిస్టర్ ఏమని అడిగిందంటే, సిస్టర్ మీరు ఇన్ని వీడియోస్ చేస్తున్నారు, అసలు కిట్టిగాడు చూస్తుండే సిస్టర్, అసలు వారి వరకు వీడియో రీచ్ అయిందా మీ అందరి అని అంటుంది సిస్టర్. అయితే ఎందుకు రీచ్ గా సిస్టర్, ఖచ్చితంగా రీచ్ అవుతుంది. మా కామెంట్స్కి అయితే వాడు రిప్లై ఇచ్చిండు కదా, అంటే వానికి రీచ్ అయినట్టే కదా, వానికి కూడా తెలుసు కదా ఓ జనాలు నా గురించి ఇట్లా అనుకుంటుండ్రు, నేను అట్లాంటి ఫేక్ వీడియోస్ చేయొద్దు అని వాడు అనుకోవాలిగా, అనుకోలేదు. వాడే డైరెక్ట్గా కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తున్నాడు కదా సిస్టర్. ఊకే బిగ్ బాస్ అని వీడియోస్ చేస్తున్నావు కదరా నువ్వు, నీకు బిగ్ బాస్ 2 కోట్లు ఫైన్ వేయాలి, ఎందుకంటే బిగ్ బాస్ స్టార్ట్ కాకముందు బిగ్ బాస్ వెళ్తున్నాను ఎన్నిసార్లు వీడియో చేస్తున్నావు కదా, అందుకే నీకు ఫైన్ వేయాలని నా బ్రదర్ కామెంట్ పెట్టి దానికి కూడా రిప్లై ఇచ్చిండు కిట్టిగాడు. సౌజన్య సిస్టర్ అనుకుంటా, ముందేదైనా పని చేయరా, ఇట్లాంటి వీడియోస్ చేయకురా, జనాలను ఎందుకు ఫూల్స్ చేస్తున్నావురా, నువ్వు మనిషివేనారా, అసలు నువ్వు పెళ్ళికి ముందు మంచిగా కుకింగ్ వీడియోస్ చేసుకున్నావు, అందరు సపోర్ట్ చేసిరు, పెళ్ళి తర్వాత నీ వీడియోస్ అస్సలు బాగాలేవురా అని అంటే వాడు ఏమని కామెంట్ పెట్టిండో తెలుసు. వీడియో డైరెక్ట్గానే కామెంట్ పెట్టేసిండు ఆ సిస్టర్కి, వీడియో నచ్చకపోతే చూడకుండా అక్క అని పెట్టిండు. వీడియో మనిషి వీడు డైరెక్ట్ కామెంట్లు పెట్టేసిండు అందరికీ. ఇప్పుడు కూడా ఎవరైనా కామెంట్ పెడితే కూడా వాడు రిసీవ్ చేసుకొని ఖచ్చితంగా రిప్లై ఇస్తాడు. ఎవరైనా కామెంట్ పెట్టాలనుకుంటే షార్ట్ వీడియోస్లో కామెంట్ బాక్స్ ఆన్లోనే ఉన్నాయి, ఇంకెవరైనా కామెంట్ పెట్టాలనుకుంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బస్కి వెళ్తున్నా అని వీడియో చేసి పెట్టావు కదరా, బ్యాగ్ సర్దుకొని వెళ్తున్నా బాయ్ అని వీడియో పెట్టావు కదరా, మళ్ళీ ఎందుకురా ఇట్లాంటి ఫేక్ వీడియోస్ చేస్తున్నావు, మంచిగా కుకింగ్ వీడియోస్ చేసుకోరా, పెళ్ళికి ముందు నీ వీడియోస్ బాగున్నాయి, పెళ్లి తర్వాత నీ వీడియోస్ అస్సలు బాగాలేవని, పెళ్లి తర్వాత వీడియోస్ అస్సలు బాగాలేవని చాలా మంది కిట్టిగానికి చెప్పిరు. అయినా కానీ వాడు ఎందుకు అర్థం చేసుకుంటలేడు అని అంటే, ఆ కుకింగ్ చేసి అదంత ఇబ్బంది పడే కన్నా ఇట్లా ఈజీగా 10 నిమిషాలు యాక్ట్ చేస్తే అయిపోతుంది, మంచిగా వ్యూస్ వస్తాయి. ఏడుపుకొట్టి వీడియోకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్గా చూస్తారు, కుకింగ్ వీడియోస్ కన్నా ఏడుపుకొట్టి వీడియోకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్గా చూస్తారు, అందరూ చూస్తారు, ఇంకా అట్లా వ్యూస్ బాగా వస్తాయి, డబ్బులు బాగా వస్తాయి అని వీడు డబ్బుల కోసం ఆలోచించి వీడు ఈ కంటెంట్ ఎంచుకోవడం జరిగింది అంతే. నేనైతే అన్ని కామెంట్స్ ఫొటోస్ అయితే పెట్టాను, చూసారు కదా. ఎవరైనా కామెంట్ పెట్టాలనుకుంటే మాత్రం ఒకసారి కామెంట్ పెట్టి చూడండి, రిప్లై ఇస్తాడా లేదా చూద్దాము. నేనైతే నా ఛానల్ నుంచి కామెంట్ పెట్టాను, రిప్లై ఇస్తాడా, కనీసం లైక్ కొడతాడా, హార్ట్ ఇస్తాడా చూద్దాము, ఇస్తాడా అని వెయిట్ చేస్తున్నా. నేనైతే కామెంట్ పెట్టాను, చూద్దాం రిప్లై ఇస్తాడా లేదా. ఇక నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా ఏడుపుకొట్టి వీడియోనే కన్ఫామ్గా చేస్తాడు, ఎందుకంటే వ్యూస్ వస్తలేవు కదా. ఎండ్ వచ్చేసింది, వావ్ సూపర్ ఉంది కదా. ఇంకా ఇటైతే చల్లగా ఉంటుంది, అటైతే ఎండగా ఉంటుంది. మా మీటి అయితే ఓకే ఫ్రెండ్స్, ఇక రేపు ఎట్లాంటి వీడియో పెడతారో చూద్దాము. ఈ చిన్న వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ అందరికీ.